బ్రేకింగ్ న్యూస్. గొర్రెల స్కామ్ కేసులో ఈడీ సోదాలు చేస్తుంది. హైదరాబాద్ లో 10 చోట్ల సోదాలు చేస్తుంది. ఇప్పటికే గొర్రెల స్కామ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. వెటర్నరీ అధికారులను అరెస్టు చేసింది. గొర్రెల పంపిణీలో 1500 కోట్ల గోల్మాల్ జరిగినట్టు విచారణలో తేలింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. అయితే మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ ఇంట్లో సోదాలు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇప్పటికే గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఏమన్నా ఆధారాలు లభించాయా? అలాగే పెద్ద మొత్తంలో కూడా డబ్బు అయితే స్కామ్ జరిగినట్టు తెలుస్తుంది. ఎవరెవరి ప్రమేయం ఉంది? డీటెయిల్స్ ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ స్కామ్ గొర్రెల స్కామ్కి సంబంధించినటువంటి దర్యాప్తును ఈడీ వేగవంతం చేసింది. ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించినటువంటి 10 ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు చేస్తుంది. ఈ కేసులో A1గా ఉన్నటువంటి కీలక కాంట్రాక్టర్, గొర్రెల స్కామ్లో కాంట్రాక్టర్గా ఉన్న మొయినుద్దీన్, అతని కుమారుడు, అతని కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ స్కామ్లో 700 కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగినట్లుగా కూడా ఏసీబీ దర్యాప్తు చేసింది. ఆ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిన నేపథ్యంలో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో కోట్లాది రూపాయల చేతులు మారడం, అక్రమంగా ప్రభుత్వ నిధులను మళ్లించిన కేసు దర్యాప్తులో భాగంగానే కొన్ని కీలక ఆధారాలు ఈడీ సేకరించింది. ప్రధానంగా గొర్రెలు పంపిణీ చేసినటువంటి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్స్తో పాటుగా ఈ కాంట్రాక్టర్లు ఏ బ్యాంక్ అకౌంట్లకు నిధులు మళ్లించారన్న అంశాలపైన కూడా ఈడీ కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలకు కోట్లాది రూపాయలు మళ్లించడం, అక్కడి నుంచి లబ్ధిదారులకు వెళ్లకుండా మిగతా అకౌంట్లకు కూడా వెళ్ళినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో కొన్ని ఆధారాలు సేకరించినటువంటి ఈడీ ఆయా సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. కొంతమంది కీలక అధికారుల ఇళ్లలో కూడా ఈ సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ నివాసాల్లో కూడా ఈ సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో కళ్యాణ్ కూడా కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ కొన్ని ఆధారాలు సేకరించింది. అందులో భాగంగానే 700 కోట్ల రూపాయల చీటింగ్ జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో ఇంకా కోట్లాది రూపాయల చీటింగ్ ఇంకా ఎక్కువే జరిగింది, 1000 కోట్లకు పైగా జరిగినట్లు కూడా ఈడీ భావిస్తున్న నేపథ్యంలో కొన్ని డాక్యుమెంటేషన్ ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఆయా కార్యాలయాలు, ఎందుకంటే ఈ కేసులో A1గా ఉన్నటువంటి కీలక కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కూడా పరారీలో ఉన్నారు. ఆయా సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో కూడా కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. ఈరోజు సోదాల్లో కొన్ని కీలక అంశాలపైన కూడా ఈడీ ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో 10 మందికి పైన అరెస్ట్ అయ్యి ఆల్రెడీ రిమాండ్లో ఉండి విడుదలైన పరిస్థితి. సో వారి ఇళ్లలో, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తే మరికొన్ని కీలక ఆధారాలు ఈడీ సేకరించినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన అనంతరం కూడా ఈడీ మరింత దర్యాప్తును ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే ప్రస్తుతం అయితే అటు గొర్రెల స్కామ్ కి సంబంధించి కూడా ఈడీ అయితే ఈ రోజు సోదాలు నిర్వహిస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, సో ప్రధానంగా ఏ ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి? సో ఇప్పటి వరకు ఆధారాలు ఏమన్నా బయటపడ్డాయా? డీటెయిల్స్ ఏంటి? గతంలో ఏసీబీ కేసు నమోదు చేసి దాదాపు 10 నుంచి 12 మంది అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది పశుసంవర్ధక శాఖలో. వారిపైనే ఇళ్లలోనే ప్రస్తుతం ఈడీ సోదాలు చేస్తుంది. అదే విధంగా కాంట్రాక్టర్ ఏదైతే గొర్రెలకు సంబంధించిన పంపిణీ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ని కాంట్రాక్టర్ మొయినుద్దీన్, ఆయన కొడుకు అక్రముద్దీన్ కూడా నిర్వహించడం జరిగింది. వీరే భారీగా అవినీతికి పాల్పడ్డట్టు గుర్తించారు. అయితే గొర్రెల స్కీమ్ ని స్కామ్ గా మార్చి మొత్తం 700 కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టించినట్టు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే ఈడీ ఈ కేసు నమోదు చేసి ఈ ఏసీబీ దర్యాప్తు చేసినటువంటి అంశాలన్నిటిని కూడా సబ్మిట్ చేయాలి. రిపోర్ట్ ఏవైతే సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు అన్నింటిని కూడా ఈడీకి కూడా అందించాలని గతంలోనే లేఖ రాసి పూర్తిగా ఆధారాలు సేకరించారు. ఈ రోజు సడన్ గా రైడ్స్ చేస్తూ మొత్తం ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. కీలక సమాచారంతోనే సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు అనేక ఆధారాలను ఈడీ గుర్తించడం జరిగింది. ఈడీ ఇప్పుడు సేకరించిన ఆధారాలతోనే సోదాలు చేస్తుంది. ఈ సోదాల్లో మరిన్ని డాక్యుమెంట్స్ కానీ ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించిన అవినీతికి సంబంధించి అంశాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది.
కనబడుతుంది. కీలక నిందితుల ఇళ్లలోనే సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసినటువంటి కళ్యాణ్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో తాను కూడా చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈడీ సోదాల్లో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. గొర్రెల స్కీమ్ ని స్కామ్ గా మార్చి మొత్తం అందిన కాడికి దోచుకున్నారు పశుసంవర్ధక శాఖలో పనిచేసే అధికారులు, అదేవిధంగా కాంట్రాక్టర్లు అని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించింది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి సోదాలు చేస్తుంది కాబట్టి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏసీబీ అధికారులు కూడా గతంలో పశుసంవర్ధక శాఖలో పనిచేసినటువంటి కీలకమైన అధికారులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రస్తుతం వారంతా కూడా బెయిల్ పై బయట ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈడీ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా ఉత్కంఠ రేగుతుంది. సురేష్, అయితే ప్రధానంగా ఈ స్కామ్లో ఎవరి ప్రమేయం ఉన్నట్టు సో ఇప్పటికే కొంతమందిని కూడా విచారించారు. సో వారు విచారణలో కూడా వచ్చిన విషయాలను బట్టి సో ఈ అమౌంట్ అంతా కూడా ఎవరి అకౌంట్లోకి జమ అయింది, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారనే విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? అంటే లేని గొర్రెలని ఉన్నట్టుగా చూపించి లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇచ్చేసామని చెప్పేసి కూడా పేపర్ల పైన బిల్లులు రాసి మొత్తం బ్యాంకుల ద్వారా పూర్తిగా డబ్బులు కొట్టేశారు కాంట్రాక్టర్ మొయిదుద్దీన్. ఏదైతే గొర్రెలు కొనుగోలు చేసిన వారికి చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించకుండా అవి కూడా కొట్టేసినట్టు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కేసుతోనే ఈ గొర్రెలకు సంబంధించిన స్కామ్ అంతా కూడా బయటికి రావడం జరిగింది. భారీ ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేసిన గొర్రెలకు సంబంధించిన యూనిట్లలో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా గుర్తించారు. అసలు కొన్నిట్లలో 2 వీలర్ పైన 20 గొర్రెలు తరలించామని చెప్పేసి కూడా బిల్లులు పెట్టారు. వీటన్నిటికి సంబంధించి ఏసీబీ ఆధారాలు సేకరించి దర్యాప్తు చేయడంతో దాదాపు 700 కోట్లకు పైగానే నిధులు పక్కదారి పట్టాయి. లబ్ధిదారులకు లబ్ధి చేకూరకుండా దళారులు, పశుసంవర్ధక శాఖలో పనిచేసే అధికారులు పూర్తిగా ఈ నిధులన్నీ కొట్టేసినట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ పాత్ర కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉండడంతోనే అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు గతంలో. ఇప్పుడు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏమైనా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ దొరుకుతాయనేది కూడా ఈడీ సోదాల్లో చేస్తుంది. ప్రస్తుతం పశుసంవర్ధక శాఖకు సంబంధించిన మొత్తం గొర్రెల పంపిణీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఈడీ తెప్పించుకొని వాటిని పరిశీలించిన తర్వాత ఇప్పుడు రంగంలోకి దిగి సోదాలు చేస్తుంది. ఈ సోదాలు ముగిసిన తర్వాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అందులో పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.